ఇవాల్టి టాపిక్ మౌనం అతిపెద్ద ఆయుధం. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి, కానీ మౌనం పాటిస్తే పరిష్కారం దగ్గర పడుతుంది. మౌనం అంటే బలహీనత కాదు, అది మన భావోద్వేగాల మీద మన నియంత్రణ. ప్రతి మాటకు స్పందించడం అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం మన గౌరవాన్ని కాపాడుతుంది. తప్పక గుర్తుంచుకోండి. మౌనం అనేది గొడవలను గెలిచే శక్తివంతమైన ఆయుధం. ఒక చిన్న కథను ఉదాహరణగా మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ ఒక పెద్ద లోపం ఉంది. ఎవరైనా ఏదైనా చెప్పినా వెంటనే స్పందించేవాడు, వాదించేవాడు. కాలేజీలో, ఇంట్లో, స్నేహితుల మధ్య ఎక్కడైనా చిన్న విషయానికే గొడవ పెడుతూ ఉండేవాడు. అందుకే అందరూ అతన్ని కొంచెం దూరంగా పెట్టడం మొదలుపెట్టారు. ఒకరోజు అతని జీవితంలోకి వేణుగోపాల్ సార్ అనే వృద్ధ ఉపాధ్యాయుడు వచ్చాడు. ఆయన అర్జున్ ప్రవర్తనను గమనించి ఒక సలహా ఇచ్చాడు. నువ్వు ప్రతి పరిస్థితికి స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంనే నీ బలం అవుతుంది. అర్జున్ మొదట నవ్వేశాడు. మౌనం అది బలహీనత కాదా అని అడిగాడు. సార్ చిరునవ్వుతో చెప్పాడు, బలహీనుడితో అర్థిస్తాడు, బలవంతుడు మౌనంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత కాలేజీలో ఒక సంఘటన జరిగింది. ఒక విద్యార్థి అర్జున్ మీద తప్పు ఆరోపణలను చేశాడు. పాత అర్జున్ అయితే వెంటనే గొడవ పెట్టేవాడు, కానీ ఈసారి సార్ మాటలు గుర్తుకొచ్చాయి. అర్జున్ ఏమీ మాట్లాడలేదు, మౌనంగా నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కొంతసేపటి తర్వాత నిజం బయటపడింది. ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. ఆ రోజు అర్జున్ ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాడు. మౌనం వల్ల అతను గౌరవం పొందాడు. వాదనలు లేకుండా సమస్య పరిష్కారం అయ్యింది. అతని వ్యక్తిత్వం మారిపోయింది. ఇకపై అతను ప్రతి విషయానికి స్పందించకుండా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాడు. చూశారు కదండి, మౌనం బలహీనత కాదు, అది ఒక శక్తివంతమైన ఆయుధం. అవసరం లేని మాటల కంటే మౌనం మన గౌరవాన్ని పెంచుతుంది. యువత తమ భావోద్వేగాలను నియంత్రిస్తేనే నిజమైన విజయం సాధిస్తారు.